అణగారుతున్న దేవుని ఆశ, పెరుగుతున్న మృత్యుఘోష. ఆశ అనగానే ఇష్టపడేది, కోరుకునేది. ఘోష అనగానే భయంకరమైన బాధతో, వేదనతో మనిషి చేసే అంగలార్పే ఘోష అంటారు. అంటే ఏడుపు, బాధ అని అర్థం. ప్రియులారా, దేవుని ఆశ ఏమవుతుంది అని ఆ పదం మనకు చెబుతుందంటే అణగారిపోతుంది. అణగారిపోవటం అంటే రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది అని అర్థం. ఏమండి, ఎవరికైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే డాక్టర్లు పిలిచి ఇతను బ్రతకడండి, రోజులు లెక్క పెట్టుకోండి అని అంటే అప్పుడు అతని మీద మన ఆశ ఏమవుతుంది? ఇక ఆశలు వదిలేసుకుంటాం. అణగారిపోయింది ఆశ. అతను బ్రతుకుతాడన్న ఆశను వదిలేసుకుంటాం మనం. అలాగే దేవుడు కూడా మనుష్యులపైన పెట్టుకున్న ఆశ. ఏమండి, దేవుడికి ఆశ ఉందా? మనుష్యులకి ఆశలు ఉన్నాయి. ఎలాంటి ఆశలు? ఉన్నదానితో తృప్తి పడకుండా ప్రక్కనున్నది కూడా నాకే కావాలి అన్న దురాశ. ఏమండి, నాకు అన్నం కావాలి అని అనుకోవడం ఆశపడ్డం, కానీ మరొకడి భోజనాన్ని దోచుకొని నేను తినాలి అనుకోవటం దురాశ. దేవునికి ఉన్నది ఆశ అంటే మంచిది, మంచి ఆశను కలిగి ఉన్నాడు. ఎలాంటి ఆశ అది? తాను మనల్ని కన్నాడు గనుక, మనం ఆయన పిల్లలం గనుక, మనం పుట్టక మునుపే ఎన్నో కలలు కన్నాడు ఆయన మన కొరకు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఆశ పెట్టుకున్నాడు, ఆయన మన కోసం కలలు కన్నాడు అని దేవుని మనస్సులోని భావాలను బైబిల్ అనే పుస్తకం చాలా స్పష్టంగా ఈ సమాజానికి తెలియజేసిందండి. ఇప్పటి వరకు మనుష్యులు తమ ఆశలను దేవునితో చెప్పుకోవటమే వాళ్ళకు తెలుసు. కానీ దేవునికి ఉన్న ఆశలను తెలుసుకొని దాని ప్రకారంగా నేను ప్రవర్తించాలి అన్నది అసలు ఈ మనుషులే ఎరుగటం లేదండి. వీళ్ళు మర్చిపోయారు. దేవుని కోరికను కూడా తీర్చాలి అని. ఏమండి, మనిషి అనుకుంటున్నాడు, నేను నా కోసం పుట్టాను, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పుట్టాను అనుకుంటున్నాడు. కానీ నిజానికి ప్రతి మనిషి పుట్టుక వెనక ఉన్న ఆలోచన ఏంటో తెలుసండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే మనమంతా పుట్టాం. అవును, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు పుట్టారని మీ ఇష్టాలన్నింటినీ దేవుడు ముందుగా తెలుసుకుని మనము పుట్టక మునుపే మనకు కావలసిన వాటన్నిటినీ ఈ ప్రకృతిలో సిద్ధం చేసి పెట్టాడు. అవునంటారా కాదంటారా? అవును. ఈరోజు మనకి ఏది లేదు అని మనం అనుకోగలం చెప్పండి? మనం పుట్టక మునుపే మన కోసం ఈ నేల, ఈ నింగి, ఈ సూర్యుడు, ఈ గాలి, ఈ వాన, ఏమండి, ఈ చెట్లు, ఈ జంతువులు, ఈ సుఖాలు, ఈ సంతోషాలు ఎవరు చేశారు? ఎవరు? దేవుడు. దేవుడు వీటన్నిటినీ మన కోసమే చేశాడు. గాలి ఎవరికి? దేవుడికి అక్కర్లేదు. నేల ఎవరికి? దేవుడికి అక్కర్లేదు. సూర్యుడు ఎవరికి? దేవునికి అక్కర్లేదు. మరి ఇవన్నీ ఎవరి కొరకు? ఈ నేల నుంచి పుట్టే బంగారం మీ కోసం, ఈ నేల నుంచి పుట్టే, ఏమండి, అన్నీ ఒకటా రెండా? ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి సుఖం ఈ నేల నుంచి పుట్టిందే. మీరు వేసుకుంటున్న బట్ట, తినే ఆహారం, కట్టుకుంటున్న ఇల్లు, అనుభవిస్తున్న భోగాలు, వీటన్నిటినీ కూడా ఇదిగో ఈ నేల నుంచి తీసుకున్నాం మనం. మరి ఈ నేలను ఎవరు సృష్టించారు? ఈ నేలలో వీటన్నిటిని ఎవరు దాచారు అంటే
మనకి జన్మనిచ్చిన కన్న తండ్రి దేవుడు. అందుకే సృష్టి కార్యక్రమంలో మనిషికి కావలసిన వాటన్నిటినీ మొదట చేసి 6 రోజుల సృష్టి కార్యక్రమంలో ముగింపులో మనకు జన్మనిచ్చాడు దేవుడు. అంటే మనకి కావలసిన వాటన్నిటినీ ముందుగా ఎరిగిన వానిగా, మనకి ఇవ్వాల్సిన వాటన్నిటినీ ముందుగా తెలుసుకొని ఆయన మనకిచ్చాడండి. దేవుడు మనకి ఇవ్వగా మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకున్నవి ఏముందండి? దేవుడు ఇచ్చినలా దానిలో నుంచి మనం బయటకు తెచ్చుకొని చేసుకుంటున్నాం. అంటే మూలాన్ని దేవుడిచ్చాడు, పదార్థాన్ని దేవుడిచ్చాడు, వాటిలో నుంచి మనకు కావలసిన వాటన్నిటిని ఈ రోజులో అనుభవించే ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, కారు, ఇల్లు ఒకటా ఏంటండి? ఎన్ని? వీటన్నిటినీ దేవుడు మన కోసం ఎందుకు చేశాడబ్బా? ఎందుకంటే మనము తన కోసమని అని బైబిల్లో రాయబడి. ఇంతకీ మన జన్మ ఎందుకు జరిగిందని దేవుడు వ్రాసాడో చదువుదాము బైబిల్ తెరిచి. ఆయనకి మన మీద ఉన్న ఆశ ఏంటో అందుకే మీకు వాక్య భాగంగా చదివి వినిపించాం. ఏంటి ఆ వాక్య భాగం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఏమనుందండి? ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను అంటే మనందరినీ ముందుగా, అక్కడ ఉందో చూడండి, ఎవరి కోసం అట? మనం ముందుగా ఎవరి కోసం? మనం ముందుగా ఎవరి కోసం? తన కోసం. మీరు నా కోసం. కారు కొనుక్కున్నారు, ఎవరి కోసం? నా కోసం. ఇల్లు కట్టుకున్నాను, దేనికి? నా కోసం. అవునా కదా? ఈరోజు మనం అనుభవించే ప్రతి సుఖం, ధనమిచ్చి కొనుక్కునే ప్రతిదీ మన కోసం. మరి దేవుడు భూమి మీద మనుష్యులను ఎందుకు చేశాడట? తన కోసం. మనం తన కోసం జన్మించామా? అవును. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికేనండి భూమి మీద మన జన్మ జరిగింది. ఈ జన్మ వెనుక ఎంత ఆశపడ్డాడు అంటే, ఆయన ఎంత పిచ్చి ఆశ చూడండి మీ మీద. ఆశ అంటే చెప్పాను కదా, దురాశ కాదు. దురాశ కాదండి ఆయనది. కన్నందుకు పిల్లలపైన ఆయనకున్న మమకారం, ప్రేమ. ఒక తల్లి నెల తప్పింది అనగానే, లేదా గర్భవతిగా అయ్యింది అనగానే పుట్టబోయే పిల్లల కోసం తల్లి తండ్రి ఆలోచిస్తుంటారండి. పుట్టాక వీళ్ళకి ఏం కావాలి? ఏనా ఎందుకు హమ్మింగ్ వస్తుంది చూడండి. మిగతా మైక్స్ అన్ని ఆపేయండి, వీటన్నిటిని తగ్గించేయండి, స్టేజ్ మీద ఉన్నవన్నీ తగ్గించేయండి. దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు వీటన్నిటినీ మన కోసం ఇచ్చాడు అంటే, మనం ఆయన కోసం గనుక. ఎలాగైతే పుట్టబోయే పిల్లల కోసం తల్లి తండ్రి రాబోయే బిడ్డ కోసం బట్టలు, ఏమండి, వస్తువులు, అవునా, ఉయ్యాల, అన్నిటినీ ఎలాగైతే సమకూరుస్తారో దేవుడు కూడా తాను కనబోయే మన కోసం. మనం కూడా ఎవరి కోసం పుట్టామండి? తన కోసం పుట్టాం కదా. పుట్టిన తన కోసం, దేవుని కోసం బ్రతకాలని ఆయన ఎంత ప్రేమించాడు అంటే మనకి తన రూపాన్ని ఇచ్చాడటండి. ఏమిచ్చాడు మనకి? రూపం. ఏదైనా తోటలో మన అందరికీ ఆది తండ్రి అయిన తొలిమానవుని సృష్టించి ఏమిచ్చాడండి ఆయన? తన పోలిక, తన రూపం, తన స్వరూపం అంటున్నాడు చూడండి. అంటే మనకు పుట్టే పిల్లలు మన పోలికలలో ఉండాలని మనం కోరుకుంటాంగా. పుట్టగానే మనం ఏం మాట్లాడుకుంటాం? పుట్టగానే ఏం మాట్లాడతాం? ఏమండి, వీడి ముక్కు వాళ్ళ అమ్మ ముక్కు అండి, ఈమె కళ్ళు అచ్చు వాళ్ళ నాన్న కళ్ళు అండి,
అవునా? ఆ ముఖ కవలికలు మన పోలికలతో వస్తే మనం ఎంత పొంగిపోతాం? అబ్బా అచ్చు, కొంతమంది మాట్లాడుతుంటారు, పిల్లలు అచ్చు తల్లిదండ్రుల్లాగా ఉంటారండి. అలా ఉన్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసండి, ఏమండి ఈమె అచ్చు వాళ్ళ నాన్నగారు నోట్లో చూడుపడినట్టు ఉంటుందండి అంటారు. సర్వసాధారణంగా ఆడపిల్లలు, తొలిచూలుగా పుట్టిన ఆడపిల్లలు ఎవరిని పోలుతారు? తండ్రులను పోలుతుంటారు. అలాగే పుట్టిన మగపిల్లలు తల్లులను పోలుతుంటారు, అమ్మల్లా ఉంటుంటారు. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు అచ్చం వాళ్ళ అమ్మలా ఉన్నాడండి. ఏమండి ఏంటి ప్రాబ్లం? ఎందుకు హమ్మింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, రోజు వచ్చేది ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఇక్కడున్న ఒకవేళ మానిటర్లు తగ్గిస్తే తగ్గించండి. ఓకే. కనుక వాళ్ళకి మన మీద ఉండే ఆశ, మనం వాళ్ళ పోలికల్లో పుట్టాలి అని. పుట్టగానే చూసి సంబరపడిపోతుంటారు వాళ్ళు. ఏమండి? పుట్టాకే కదండి. మనం అంతా మన పిల్లల్ని ఎప్పుడు చూస్తాం? పుట్టిన తర్వాత అమ్మ అడుగుతుంది, ఏది ఏది తీసుకురండి తీసుకురండి, వాడు ఎలా ఉన్నాడో చూస్తాను నేను. అప్పటికి ఇంకా రూపం కూడా సరిగ్గా రాదండి, కానీ అప్పుడే చెప్పేసుకుంటాం, ఏమండి వీడు వచ్చి వాళ్ళ అమ్మలా ఉన్నాడండి, ఈ మధ్య వాళ్ళ నాన్నలా ఉన్నదండి అని. దేవుడు కూడా మన కోసం ఎంతగా ఆశపడ్డాడు అంటే, చూస్తారా ఆయన పిచ్చి ఆశ? ఆయన ఎంత పిచ్చి ఆశ అంటే మన మీద. కీర్తనల గ్రంథం 139వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మనమట పిండముగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు చూసాట? దేవుని కన్నులా? పిండంగా ఉన్నప్పుడా? ఏమిటి పిండం అంటే ఏంటో తెలుసా అండి? పిండం అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసా? నీటి ముద్ద. నీటి ముద్దండి అది. ఈ కంటికి కూడా కనిపించదండి. అండము యొక్క ఆకారం ఈ బాహ్య నేత్రాలకు కనిపించదు. అది పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద చూస్తేనే కానీ అండం కనబడదండి. బయట మన కళ్ళకు కనబడదు అండం. అలాంటిది దేవుడట మనల్ని ఎప్పుడు చూస్తున్నాడట? పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసాను. పోను చూశాడండి ఆయన. చూసి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? నియమింపబడిన దినములలో, అంటే మనం ఇంకా ఎంతకాలం ఆయుష్కాలం మనకి ఇవ్వబడింది, ఎంతకాలం మనం బ్రతకాలి, ఇంకా మనకి బర్త్డే రాలేదు. అంటే అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కదా పుట్టినరోజు అంటాం. పుట్టినరోజు రాలేదు ఇంకా మనకి. నియమింపబడిన దినములలో ఒక్కరోజు కూడా కాకమునుపే మన దినాలన్నిటినీ కూడా ఆయన గ్రంథములో లిఖితములు రాసుకుంటున్నాడటండి. ఏమండి? దాని క్రిందన ఫుట్ నోట్లో ఏమని మూలార్థం ఉందో చూడండి. ఇంకాస్త వివరించి చెబుతాడు అందులోని. నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా. ఏమండి? దావీదు గారు రాస్తున్నారు. దావీదు కీర్తన అది. ఆయన కీర్తనలో ఏమని వివరిస్తున్నాడు చూడండి. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా. నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అంటే ఈరోజు నా కుమారుడైన దావీదుకు ఒక చిన్న ముక్కు వచ్చింది. ఈరోజు నా కుమారుడైన దావీదుకి 2 చెవులు వచ్చాయి. ఏమండి? నా అవయవములు దినదినము రోజు రోజుకి కదనా. అమ్మ కడుపు అలాగా నెలలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ అలా పొట్ట బయటకు ఉబ్బుతూ ఉంటుంది. మనమంతా అలా వచ్చిన వాళ్ళమే. ఏమండి? అంటే దేవుని యొక్క కనుదృష్టి మనుష్యుల మీద ఎంత ఆశపడి ఉన్నాడు అంటే, ఇటు రోజు మన కోసం డైరీ రాసుకుంటున్నాడా? ఏమండి? మీలో ఎవరైనా లేదా ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు రోజు ఏం చేస్తారో పుట్టాక డైరీలు రాస్తారా? మీరు చెప్పండి. రాస్తారు డైరీలో. ఏమని? పుట్టినరోజు రాస్తారు డైరీలో, స్కూల్లో జాయిన్ అయిన రోజు రాస్తారు డైరీలో, పేరు పెట్టిన రోజు రాస్తారు డైరీలో. అంతేగాని వాడు రోజు ఏం చేస్తున్నాడు అనేది డైరీలో రాస్తారా? రాయరు. కానీ దేవుడేంటండి మనమంటే ఎంత పిచ్చి, మనుష్యుల కోసం ఏంటానికి ఎంత ఆశ రాసుకుంటున్నాడట. మన అవయవాలు వస్తుంటే ఆయన రాసుకుంటున్నాడట. ఇంతకీ చేస్తుంది ఈయనే, రాస్తుంది ఈయనే. ఇంతకీ ఈ అవయవాలు చేస్తుంది ఎవరట? అమ్మ కడుపులో. చూడండి 139 కీర్తనలోనే 13వ వచనం.
నా అంతరింద్రియములు, నా అవయవాలన్నీ, బయట కనిపించేవి, లోపల ఉన్న అవయవాలన్నీ నీవే కలుగజేసితివి. నా తల్లి కడుపులో, మా అమ్మ కడుపులో నన్ను నిర్మించిన వాడవు నీవే. మిమ్మల్ని ఎవరు నిర్మించారట? అమ్మ కడుపులో. దేవుడట అమ్మ కడుపులో మీకు రూపాన్ని ఇచ్చాడా? అవునా? అవునండి. లేదా ఈ శాస్త్రం ఏం చేసిందా, లేదా మీ తల్లిదండ్రులు ఏమేం చేశారో చెప్పండి. నెల తప్పాను అని తెలిసిన తర్వాత అమ్మ ఒక మూలను కూర్చోవటం, జాగ్రత్తలు తీసుకోవటం తప్ప మీకు ముక్కు ఉండాలని, కళ్ళు ఉండాలని, చెవులు ఉండాలని, ఈ రంగు ఉండాలని అమ్మగాని నాన్నగారు అనుకుంటారు చెప్పండి? లేదండి, వాళ్ళు అనుకోరు. మరి ఎవరు అనుకుంటే మనకి ఈ ముక్కు వచ్చింది, ఎవరు అనుకుంటే ఈ కళ్ళు వచ్చాయి, ఎవరు అనుకుంటే ఈ అవయవాలు, చేతులు, కాళ్ళు వచ్చాయి? దేవుడు అనుకుంటే. మర్చిపోకండి, ఈ ప్రపంచం గుర్తించటం లేదండి దాన్ని. పుట్టేశాం, బయటకు వచ్చేసాం, ఈ దేహం నాది, నాకు నచ్చినట్లుగా ఉంటాను అని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి ఈ మనిషి ఈరోజు సమాజంలో ఎలా ఉన్నాడో చూడండి. నిజానికి వాడు పుట్టుక వెనక్కి వెళితే, అరే నీకు ఇవన్నీ ఎలా ఎలా వచ్చాయిరా, ఎవరిచ్చారురా? డాక్టర్ ఇచ్చాడా? డాక్టర్ ఏం తయారు చేశాడా అమ్మ కడుపులో నిన్ను? లేదే. ఎవరు చేశారో తెలుసా? బైబిల్లో చెబుతున్నాడు చూడండి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు ఆయన. 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు దేవుని చేతులట నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి. నన్ను రూపించి ఉన్నవి. అంటే చక్కగా ఈ ముక్కు ఇలా బయటకు వచ్చిందంటే ఎవరు చేశారు? దేవుడే. రోజు నీ రూపాన్ని చూసి అద్దంలో మురిసిపోతుంటావు. ముందు నుంచి చూస్తావు, వెనక నుంచి చూస్తావు, పక్క నుంచి చూస్తావు. ఏమండి, ఎవరిచ్చిన రూపమని? ఈ కళ్ళు ఆయన ఇచ్చినవే. ఈ ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, ప్రతి అవయవం, లోపల ఉన్న అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడే తన స్వహస్తాలతో చేశాడట. ఎందుకో? మీరెవరని? ఆయన వారసులు, ఆయన పిల్లలని. ఏమండి, ఆయన చేతులతో ఈ నేలను చేయలేదండి. యెహోవా హస్తములు ఆకాశాన్ని, భూమిని, జంతువుల్ని లేదండి. మాట కలుగుగాక అంటే వచ్చాయి అవన్నీ. మరి మీరు అలా వచ్చిన వాళ్ళు కారు. ఏమండి, ఆయన స్వహస్తములతో, సొంత చేతులతో మిమ్మల్ని నిర్మించాడట. చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఏం చేశాడు? ఎందుకంటే ఇందాక చదువుకున్నాం కదా, దినదినము నా అవయవములు నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఏమండి, చేస్తున్నాడట, రాసుకుంటున్నాడట. కీర్తన గ్రంథం 119వ కీర్తన 73వ వచనం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఈ ఆకారాన్ని ఇచ్చాయి మహాప్రభు. దేవుడివ్వగా వచ్చింది ఈ ఆకారం, దేవుడివ్వగా వచ్చింది ఈ శరీరం, ఈ దేహం. మనం చేసుకుంటే, మనం కోరుకుంటే వచ్చింది కాదు ఇది. ఈ అవయవాల కోసం ఆయన రాసుకుంటున్నాడట. ఏమంటే, ఒక మనిషి కోసం ఒక పుస్తకం ఉందనుకోండి, రాసుకున్నాడుగా తన గ్రంథములో లిఖితములు ఆయన. అంటే ఈరోజు భూమి మీద ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారో తెలుసా అండి? సుమారు 850 కోట్లకు పైగా ఉన్నారండి ప్రజలు. అంటే ఇప్పుడు ఈ తరంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట ఆయన దగ్గర? 850 కోట్ల పుస్తకాలట. అందులో ప్రసన్నబాబు అనగానే పుస్తకం తెస్తాడు. ఇది నీ పుస్తకం నాన్న, ఇది స్టీఫెన్ పుస్తకం నాన్న, ఇది స్టీఫెన్, ఇది నాన్న, ఇది అబ్రహాము పుస్తకం రా, ఇది మార్తా పుస్తకం రా, ఇది మరియమ్మ పుస్తకం రా. పుస్తకం రాసుకుంటున్నాడా? పుస్తకాలు ఎందుకు రాసుకుంటారో తెలుసా? జ్ఞాపకం. అంటే మరిచిపోము, మరువకుండా ఉండడానికి మనం పుస్తకం రాస్తాం కదా. అలాగే దేవుడు కూడా మనల్ని మరిచిపోతాడని కాదు, అంతగా నిన్ను మరువను, నిన్ను మరిచిపోను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టమయ్యా. ఎంత ఇష్టం అంటే, నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోలేను బిడ్డ. ఏమండి, యెషయా గ్రంథంలో చూడండి ఎంత మంచి మాట. మన తండ్రి మన కోసం అంటున్న మాట, ఆశతో రాసుకుంటున్న మాట. 49 కీర్తన, క్షమించండి, యెషయా 15వ వచనం.
49వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం, స్త్రీ తన గర్భాన పుట్టిన పిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిపోతుందా? వారైనా మరిచిపోవచ్చు. ఎందుకంటే ఎందరో పిల్లలు కాలువల్లో పడేస్తున్నారు, ఎందరో చెత్త కుప్పల్లో, ఏమండి, కుప్ప తొట్టుల్లో కనబడుతున్నారు, కనీసం వదిలేశారు. వారైనా మరిచిపోదురేమో కానీ నేను నిన్ను మరువను, నీ మీద నాకు చాలా ఆశ ఉందయ్యా. 16వ వచనం, చూడు నిన్ను చూడమంటున్నాడు. చూస్తావా? చూస్తావా? నువ్వంటే నాకు ఎంత ఆశ, చూస్తావా? నువ్వు నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కుకున్నాడటండి. చెక్కడం అని ఎప్పుడు అంటారు చెప్పండి? చెరగని దాన్నే కదా చెక్కడం అంటారు, అవునా? కొంతమంది బాగా ప్రేమించిన వాళ్ళ పేర్లు పచ్చబొట్లుగా వేయించుకుంటారండి. గుండెల మీద వేయించుకున్న వాళ్ళు, చేతుల మీద వేయించుకున్న వాళ్ళు ఉంటారా? చెరగని ముద్రలు, పచ్చబొట్లు. దేవుడట మీ రూపాల్ని ఎక్కడ చెక్కుకున్నాడట? ఏంటి ఇన్ని కోటాను కోట్ల మంది ఆయన చేతిలో రూపాలు ఉన్నాయంటే చేతులు ఎందుకండి చెక్కుకున్నాడు? ఏంటబ్బా, ఎందుకు చేతుల్లో చెక్కుకున్నాడు? వీపు మీద చెక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనబడతారు? ఆయన కనబడతాయా? ఏమండి, అప్పుడప్పుడు బాగా కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు, మీలో కూడా కొంతమంది అలాంటి ఉంటారు. మీ పర్సులో, మీ బ్యాగులో ఏమంటే మీ పిల్లల ఫోటోలు దాచుకుంటారు, అవునా? భర్త ఫోటోలు దాచుకున్న భార్యలు ఉంటారు, కుటుంబం ఫోటోలు దాచుకున్న భర్తలు ఉంటారు, పిల్లల ఫోటోలు దాచుకున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా పిల్లల మీద బెంగ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే తీసి చూసుకుంటాం, అవునా? అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, ఫోటోలన్నీ అందులో పెట్టుకుంటాం. ఎప్పుడైనా మన పిల్లల్ని కానీ భార్యని కానీ చూడాలనుకున్నప్పుడు ఒక్కసారి ఫోటోలు అన్నీ తీసి చూస్తా, నా పిల్లలు, నా భర్త, నా భార్య. అంటే చేతులలో తెచ్చుకొని ఎందుకు చూసుకుంటున్నావు? నీ కంటికి కనబడాలి, దగ్గరగా ఉండాలని. అదేనండి, అందుకే దేవుడు సర్వమానవాళిని అరచేతుల మీద చెక్కుకున్నాడటండి, చెరగని ముద్రగా. ఇంత పిచ్చోడా? అంటే ఏంటి, ఆయన చెయ్యి అంత పెద్దదా? ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? నీకు ఈ లోకం, ఈ విశ్వం, ఈ భూమి పెద్దదేమో, కానీ ఆయనకు ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది, ఆయన పాదం పెట్టుకున్న చిన్న ఫుట్ స్టూల్, పీట లాంటిది అన్నాడు భూమి. ఏమండి, ఆయన చాలా పెద్ద ఆకారం. దేవుడు అంటే ఏమనుకున్నావు? 6 అడుగుల విగ్రహం అనుకున్నావా? కాదు. మన కంటికి కనిపించే ఒక ఆకారం అనుకున్నావా? కాదండి. ఈ ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పెద్ద రూపమైనది. ఇన్ని కోట్ల మందిని కూడా తన అరచేతిలో చెక్కేసుకొని చూస్తున్నాడటండి మనల్ని. ఎంత ఆశ ఆయనకి! ఏమండి, ఎంత ఆశపడిన దేవునికి మనిషి ఏమి రుణం తీర్చుకుంటున్నాడు చెప్పండి? ఇంత ఆశపడ్డ దేవునికి మనిషి తీర్చుకునే రుణమేంటి? ఏమిచ్చావు దేవునికి? ఏం ఆలోచిస్తున్నావు? తెల్లవారు లేవగానే నీ భార్య, నీ పిల్లలు, నీ పొలం, నీ ఇల్లు, నీ సంపద, ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి తాను ఎలాగో పుట్టాడో, ఎవరి వల్ల పుట్టాడో, ఎవరి దయ వల్ల పుట్టాడో అన్నది మర్చిపోయి, భూమి మీద రంగుల ప్రపంచాన్ని చూచి, భూమి మీదకు పంపిన పరలోకపు తండ్రిని మరిచిపోయి, ఆ తండ్రి ఆశలను అడియాశలు చేసేశాడండి. ఎన్ని ఆశలతో నిన్ను కన్నానయ్యా, ఎన్ని ఆలోచనలతో నిన్ను కన్నానయ్యా, మరి నా ఆలోచనలు నువ్వు తీర్చవా? ఏమండి, దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు, నీకోసం ఎన్నో కలలు కన్నానయ్యా, ఎన్నో రాసుకున్నానయ్యా. ఏమండి, నిజంగా రాసుకున్నాడా మన కోసం? రాసుకున్నాడు. యేసుప్రభుని చూడండి, యేసుప్రభు భూమి మీదకు పంపేటప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా మాట్లాడుతున్నారట, ఏమని? బలి అర్పణ నీవు కోరలేదు గాని తండ్రి, నాకు అమ్మ కడుపులో, మరి అమ్మ కడుపులో ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరం కోసం రాసుకున్నాడు కదండి. మన శరీరాల కోసం రాసుకున్నాడు, అందరి శరీరాల కోసం రాసుకుంటున్నాడని ఇందర మనం చదువుకున్నాం. ఏమండి, అలా రాసుకొని పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు కానీ ఆయన అంటున్నాడు, నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాసుకున్నావు కదా, ఎన్నో కలలు కన్నావు నా కోసం. నా కొడుకు పుట్టి నన్ను ఉద్ధరించాలి, నా కొడుకు పుట్టి, నా కూతురు పుట్టి నన్ను సేద తీర్చాలి, నన్ను సంతోషపరచాలి, నా ఉద్దేశాలు నెరవేర్చాలి. నువ్వు అనుకోవా? అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో తెలియదు, కానీ లోపల అనేసుకుంటా, ఏమంటే అమ్మాయి పుడితే డాక్టర్ని చేద్దామా,
అబ్బాయి పుడితే ఇంజనీర్ చేసేద్దామా? ఏమండి? తల్లిదండ్రులుగా మీరు ఆశపడరు మీ పిల్లల మీద? గొప్పవాళ్ళుగా చేయాలని మీరు అనుకోరా? అవును. దేవుడు కూడా భూమి మీద ఉన్న మనుష్యులను తల్లి గర్భాలలో నిర్మిస్తూ వాటి కోసం రాసుకుంటూ కలలు కంటున్నాడు ఆయన. నా కోరికలు తీర్చాలి పుట్టాక నువ్వు, నా పనులను చేయాలి భూమి మీద నువ్వు. తన గ్రంథంలో రాసుకున్నాడు, నీ ఆరంభం నుంచి రాసేసుకుంటున్నాడు నీకోసం. ఇంత ఆశ ఏంటండి ఆయనకి? ఆరంభం నుంచి రాసుకుంటున్నాడే. ఆయన ఆశను నువ్వు ఎలాగో తీరుస్తున్నావు? కన్నందుకు ఏమండి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలనుకుంటారు చాలామంది. నన్ను కన్నావు కదమ్మా. అందుకే చూడండి, కొంతమంది వాళ్ళ బళ్ళ మీద రాసుకుంటారు, ఆటోల మీద కనబడుతుంటే మరి తల్లిదండ్రుల దీవెనలు, అక్క దీవెనలు, అమ్మ దీవెనలు, నాన్న దీవెనలు. ఏమండి ఓకే, వీళ్ళందరి దీవెనలు ఉన్నాయి, కానీ వీళ్ళందరి నీకు ఇచ్చిన దేవుని దీవెనలు వద్దా? దేవుడు ఆయన ఆలోచనలు నీకు వద్దా? అక్కర్లేదా? సమాజం ఏంటండి దేవుని వల్ల కలుగుతున్న ప్రతిదాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోయింది. అన్నీ అనుభవిస్తున్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్నది ఏది ఆయనది కాదు మీరు చెప్పండి. ఏమండి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? నీరేనా? ఆయన విచిత్రం చూడండి, ఆయన మనల్ని చేసిన విధానం. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా, అదే 139 కీర్తన, భయం ఆశ్చర్యం అంటున్నాడు చూడండి. 14 139 కీర్తన 14వ వచనంలో, దేవా నా తండ్రి, నువ్వు నన్ను సృష్టించిన విధం చూస్తే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆశ్చర్యం ఉందా? ఏమండి మీ పుట్టుకలో ఆశ్చర్యం ఉందా? ఏముందండి? భయం ఉందా? మీ పుట్టుకలో భయంగానే ఆశ్చర్యంగానే ఏమనుందా? ఉన్నదండి, ఉంది. ఏమండి అమ్మ కడుపులో ఎంతకాలం ఉంటాం? 9 నెలలు ఉంటాం కదండి, నవమాసాలు. 9 నెలలు ఎలా ఉంటాం? నీరు, ఉమ్మ నీరు అంటారు దాన్ని. నీటిలో ఉంటావా? నీరే. ఏమండి మరి ఆ నీటిలో ఉంటాము, ఓకే. మరి అప్పుడు ముక్కు ఉంటుందా? ఉంది. నీటిలో ముక్కు ఎందుకు లేదు? చెవులు ఎందుకు లేవు? ఉన్నాయి. నోరెందుకు లేదు? ఉంది. మరి అక్కడ గాలి లేదా? ఎక్కడుంది గాలి? అమ్మ కడుపులో గాలి ఉంటుందేంటి? అమ్మ కడుపులో గాలి ఉండదు, నీరు తప్ప. చూడండి ఆశ్చర్యం. ఆయన అన్నాడు కనుక ఆశ్చర్యం ఏంటో ఈరోజు మీరు చూడాలి. అమ్మ కడుపులో ఆ ఉమ్మ నీటిలో ఉన్నప్పుడు చుట్టూ నీటిలో ఉంటే బ్రతికున్నాం. ఎంతకాలం? 9 నెలలు బ్రతికి ఉంచాడు. మనం ఉండడం కాదు, మన గొప్పతనం ఏంటి? నీటిలో ఉంచాడు నిన్ను, నానబెట్టి తయారు చేసి. అమ్మ కడుపులోంచి డెలివరీ అవుతారు కదండి, కన్న తల్లులకు తెలుసు. మనం అందరం అలాగే పుట్టాం. ఉమ్మ నీరును బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాం మనమంతా. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. అమ్మ కడుపులోని ఉమ్మ నీరు. ఆ నీటిని బద్దలు కొట్టుకొని బయటికి రాగానే ముందేం కావాలి మనకి? ఆక్సిజన్. అమ్మ పాలు కాదు. ఏమండి బిడ్డకి ఏం కావాలి? పీల్చే గాలి, ప్రాణవాయువు. ఏమంటే అప్పుడే పుట్టిన బిడ్డను అలా తీసుకెళ్ళి ఒక బకెట్లో వేసాడు నీటిలోని, బతుకుతాడు చచ్చిపోతాడు? మీరు చెప్పండి. అదేంటండి? లోనే ఇప్పటి వరకు ఒక్క 5 నిమిషాల ముందు వరకు నీటిలోనే కదండి ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత బకెట్ నీటిలో వేస్తే ఎందుకు చచ్చిపోయాడు? ఏంటి విచిత్రం? అక్కడ బతికించింది ఆయన, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ బ్రతికిస్తున్నది ఆయనేనండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం ప్రవక్త చెబుతున్నాడు చూడండి, 44:2, నిన్ను సృష్టించి గర్భములోని తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం, హెల్ప్. నువ్వు అడగలేదు నాకు హెల్ప్ చేయి ప్రభు అని, కానీ నీకు సహాయము చేయువాడైనా యెహోవా. నీ తండ్రి సహాయం లేకుండా నీకు జన్మ లేదయ్యా ఈ భూమి మీద. ఏ తండ్రి? డాక్టర్ గారి దయవల్ల మా ఆవిడ పుట్టి కన్నాదండి. డాక్టర్ దయ్యా. ఏమండి ఎంత అబద్ధం మాట్లాడుతున్నారండి? ఏదో కుటుంబం అందరి దయవలన ఈరోజు మాకు ఒక వారసుడు పుట్టాడు. కుటుంబం దయవలన పుట్టావు నువ్వు? కాదు, దేవుని దయ. నువ్వు పుట్టడానికి వెనక ఆయన ఆశ, కోరిక. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీటిలో ఉండడం ఏంటి? బయటకు వచ్చిన తర్వాత నీకు గాలి కావడం ఏంటి? ఏమండి అక్కడ పనిచేయలేని ముక్కు ఎక్కడ పనిచేయడం ఏంటి? 5 నిమిషాల తేడాలో
ఆశ్చర్యంగా లేదు? మరి ఆ దేవుడు నిన్ను తల్లి గర్భములో నవమాసాలు తల్లి మోసిందంటున్నవి, అమ్మ మోసిందా నిన్ను? మరి మీ అమ్మని ఎవరు మోశారు? ఆ? మీ అమ్మ ఎక్కడ తిరిగింది? గాలిలో తిరిగిందా? కాదు. ఎక్కడ తిరిగింది? నేల. మరి ఈ నేలని ఎవరు మోస్తున్నారు? ఏమండి? ఈ శూన్యంలో ఈ భూమిని వేలాడదీసింది ఎవరు? నేనే. అంటే ఇన్ని కోట్ల మందిని, నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువుల్ని, నీ వాళ్ళని అందరినీ మోస్తున్నాడు దేవుడు. భుజాల మీద మోస్తున్నాడు దేవుడు. తన చేతులతో నేను మోస్తున్నాడు. ఎందుకండి మోస్తున్నాడు మనందరినీ? ఆశ. ఎవరి మీద ఆశ? నువ్వు రావాలని, నువ్వు కావాలని, తన కోసం బ్రతకాలని దేవుడు పెట్టుకుంటున్న ఆశ. మరి ఆ దేవుని ఆశను పుట్టాక నువ్వేం చేస్తున్నావు? చూద్దాం ఈ పాటలో. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు. ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా, దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? మార్చండి. మార్చారా? ఓకే. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవాది దేవుడు చేసిన పని అదే నీ రూపం. ఎందుకు చేశాడో తెలిసి ఈ పనిని వాటి యందు మనం నడుచుకోవాలి. ఎన్నో ఉత్తమోత్తమైన కార్యక్రమాలు భూమి మీద చెయ్యాలి అని దేవుడు నీకోసం కలలు కని ఆశలు పెట్టుకొని రాశాడు. ఆయన కోరిక తీర్చాలి అని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి అని. కానీ ఎందరూ భూమి మీద ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి. నెరవేర్చడం సంగతి తర్వాత, కనీసం వారి పుట్టుకలో దేవుని ప్రణాళిక ఉందని ఆలోచనే లేదండి ఈ మానవ సమాజానికి. ఏమండి, ఎందుకు పుట్టావు అంటే ఏమండి ఒకడేం చెప్తాడు, నేను పార్వతి కోసం పుట్టానంటున్నాడు దేవదాసు. ఏమండి, ఒక లైలా అంటుంది నేను మజ్ను కోసం పుట్టా. ఒకరి కోసం ఒకరు ప్రేమల కోసం పుట్టలేదయ్యా. దేవుని ప్రేమని సమాజానికి ప్రకటించడానికి జరిగింది నీ జన్మ. దేవుని గురించి చెప్పడానికే దేవుడు తన స్వహస్తాలతో నిన్ను నిర్మించి నీకోసం ఎన్నో కార్యక్రమాలు సిద్ధం చేసి ఈ భూమి మీదకి పంపాడు. అది ఆయన ఆశ. కానీ ఈరోజు సమాజంలో ఎందరూ ఆయన ఆశను నెరవేర్చే పిల్లలుగా ఉన్నారు చెప్పండి. ఆశ, మనిషికి దేని మీద ఆశ? డబ్బు మీద ఆశ, బంగారం మీద ఆశ, భూముల మీద ఆశ, ఏమండి ప్రాణం మీద ఆశ. ఈ ఆశలన్నీ నువ్వు పెట్టుకున్నావు కానీ వీటన్నిటినీ నీకిచ్చిన నీ పరలోకపు తండ్రి మీద ఏది, ఎక్కడుంది నీకు ఆశ? లేదో. అన్నిటి మీద దురాశ, 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 దురాశ. ఎంత ఉన్నా ఇంకా కావాలి అన్న దురాశ. ఏం చేయాలి? తన మాటను విననప్పుడు, తన మాటకు విధేయులుగా మనం మారనప్పుడు, ప్రేమతో ఆలోచనతో ఆశయాలతో నిన్ను కన్నప్పుడు ఆయన పని నువ్వు చెయ్యవా? చేయకపోతే ఏం చేస్తారు? ఏమండి, మనం కన్న మన పిల్లలు మన కళ్ళ ముందు దారి తప్పిపోతే, మనం చెప్పిన మాట వినకపోతే తల్లిగా తండ్రిగా నువ్వేం చేస్తావు? న్యాయం చెప్పు. నీ కొడుకు నీ మాట వినటం లేదు, అప్పుడు ఏం చేస్తావు? ముందు తిడతావు, ఆ తర్వాత గద్దెస్తావు, ఆ తర్వాత కొడతావు దెబ్బ. ఇంకా తీవ్రమైన తల్లిదండ్రులు ఉంటారండి, తప్పు చేస్తే ఎర్రగా కాల్చి వాత. అవును, ఎందుకు తల్లిదండ్రులు పిల్లలను దండిస్తారు చెప్పండి? ఎందుకు దండిస్తారు?
వాళ్ళు తమ మాట విననప్పుడు, వారి వలన తమకు బాధ కలిగినప్పుడు, బాధ. ఏమండి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ముఖాలలో నవ్వునే కదండి చూడాలనుకుంటారు. వాడు పక్కపక్క చిన్నప్పుడు, వాడు పుట్టినప్పుడు వాడు బోసి నవ్వు, వాళ్ళ నవ్వు ముఖాలు మనం చూడాలి అనుకుంటాం. కానీ మరి తప్పు చేసినప్పుడు ఎందుకు బెత్తంతో దండించి వాడిని చేతులతో కొడుతున్నారు? అప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? నవ్వు ముఖం ఉండదండి. కొట్టినప్పుడు అమ్మా నాన్న కొడితే వాడు ముఖం ఎలా ఉంటుంది? ఏడుపు ముఖం, బాధ ముఖం. మరి ఆ ముఖాన్ని మనం చూస్తున్నామా? ఆ ముఖాన్ని చూస్తున్నాం మనం. మరి తల్లిదండ్రులు ఎందుకు చూడాలనుకున్నారు ఆ ముఖాన్ని? ఏడిస్తే చూడగలమా? చూడలేము. కానీ తప్పదు. వాడిని శిక్షించకపోతే, దండించకపోతే వాడు మాట వినడు. నువ్వు కన్న నీ పిల్లలు నీ చెప్పు చేతల్లో లేనప్పుడు వాళ్ళని దండించడం అనేది నీ కర్తవ్యం, నీ ధర్మం, వాళ్ళ మీద ఉన్న అధికారం అయితే, భూమి మీద ఉన్న మనుష్యులైన వాళ్ళు దేవుని మాట వినకపోతే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏమండి, ముద్దించాలా? గద్దించాలా? గద్దిస్తాడు, గద్దిస్తాడు. అది మనిషి అయినా, అది దేశమైనా, అది ప్రపంచమైనా అందరినీ గద్దిస్తాడు దేవుడు. ఎందుకంటే కన్నాడు. కన్న వ్యక్తిగా మన మీద అధికారం ఉంది, అన్నిటినీ ఇచ్చాడు. ఈరోజు మనం అనుభవిస్తున్నదంతా ఆయన పెట్టిన భిక్ష, ఆయన ఇచ్చినదే. మరి ఆయన వల్ల సకల వసతులు సౌకర్యాలు పొందుతున్న మనం ఆయన కోసం బ్రతకకపోతే గద్దించొద్దా దేవుడు నిన్ను? బాధ మిగిల్చామండి ఆయనకి, బాధ. అందుకే బాధపడుతూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మన తండ్రి మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశమా ఆలకించు. ఏమండి, ఆకాశంతో చెబుతున్నాడు ఏంటి? వినడానికి తన పిల్లలు లేరా? లేరు. భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళుగా ఈ సమాజంలో నిలబెడితే వారు నా మీదే తిరుగుబాటు చేశారయ్యా. ఏంటండి తండ్రికి దుస్థితి? కన్న పిల్లలు. ఏమండి, చిన్నప్పుడు మన పిల్లలు ముద్దుగా వాళ్ళు నెలల పిల్లలైనప్పుడు, చిన్ని పిల్లలైనప్పుడు వాళ్ళ పాదాలు మన గుండెల మీద పెట్టుకుంటామండి కదా? వాళ్ళు లేలేత పాదాలను మన కళ్ళ మీద పెట్టుకుంటామండి, వారి అరిపాదాలను ముద్దు పెట్టుకుంటామండి కదా? అవును. అలాంటిది నిన్ను పెంచి ఒడిలో ఉంచి నీకోసం తల్లి తండ్రి శ్రమించి ఈ రోజు నిన్ను సమాజంలో ఒక పెద్ద వ్యక్తిగా తీర్చిదిద్దిన తరువాత, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ చెయ్యి అమ్మను కొట్టడానికి లెగిస్తే నిన్నేమనాలి? నిన్ను కని పెంచి పెద్దవాడిని చేసిన నీ తండ్రి మీద తిరుగుబాటు చేసి నీ పాదమే నీ తండ్రి గుండెల మీద తన్నడానికి కాలు ఎత్తితే నిన్నేమనాలి? అరే, నన్ను తన్నేటంతటి గొప్పవాడు అయిపోయావురా, నన్నే కొట్టేటంతటి గొప్పవాడు అయ్యావా తల్లి. ఎంతమంది తమ పిల్లలు తల్లిదండ్రులను చెంపల మీద కొట్టేవాళ్ళు లేరు, పాదాలతో తన్నేవారు లేరు, అనాథులుగా శరణాలయాల్లో విడిచిపెట్టేవాళ్ళు లేరు. చెప్పండి, వాళ్ళంతా ఎవరు? విశ్వాసఘాతకులు. అవును, విశ్వాసఘాతకులు. వాళ్ళు చూసేవనుకుంటే తెలుసు, తల్లి బాధ, గుండె కోత. రే నాన్న, నా కడుపులో నవమాసాలు మూసానురా, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. కానీ ఈరోజు నీ భార్య వచ్చేసరికి నీ పెళ్ళం బెల్లమైందే. అవునా? నేను నీకు అల్లం అయిపోయాను కదా, ఎగుట్టుగా ఉన్నాను కదా, నేను అక్కర్లేదు కదా. చిన్నప్పుడే నువ్వు నా ఒడిలో ఉన్నప్పుడు నేను అక్కర్లేదు అనుకుంటే అసలు నువ్వు పెరుగుతావా? నువ్వు ఎంత పెద్దవాడు అవుతావా? చెప్పండి. నువ్వు పక్క తడిపినప్పుడు అమ్మ నీ బట్ట మార్చింది, నువ్వు పక్కన పాడు చేసినప్పుడు నిన్ను శుభ్రం చేసింది, నీ బట్టలు ఉతికింది, ఏమండి నీ ఒంటిని తుడిచింది, నీ ముక్కు తుడిచింది, నీ నోరు తుడిచింది, నీ కళ్ళు తుడిచింది. నాన్న నిన్ను గుండెల మీద పెట్టుకున్నాడు, ఆడించాడు. చేయలేదా? ఈరోజు నువ్వు ఎంతగా ఎదిగావంటే నాన్న రెక్కల మొక్కలు చేసుకొని పొలంలో కష్టపడి ఆ కష్టార్జితాన్ని తెచ్చి నా పిల్లలని పెట్టుబడి పెట్టాడే. ఇటు పెట్టుబడి పెట్టకుండా మనం అంత గొప్పవాళ్ళం అయిపోయావా? అదే దేవుడు మీ అందరి పట్ల చేస్తున్నాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తం ఎవరి దయ? ఒక మహాలోకాల అవతల ఉన్న మన తండ్రి.
మన కోసం చేశాడు ఇదంతా. ఆయన బాధతో మాట్లాడుతున్నాడండి. నేను పిల్లలను పెద్దవాళ్ళు చేశాను, పెంచాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఏమండి 4వ వచనం, వారు యెహోవాను విసర్జించారట. ఎవరిని విసర్జించారండి? యెహోవాను వద్దనుకున్నారట. మా నాన్న మాకొద్దు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఏంటి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు దూషించేవాళ్ళు బూతులు మాట్లాడుతున్నారండి. తల్లిని చూచి తండ్రిని చూచి బూతులు. ఆయన్ని విడిచిపెట్టేశారట. నిత్యము తిరుగుబాటు చేసేవాళ్ళంట. దేవుడు కోపం రాదా? ఎంతసేపు ముద్దు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు కళ్ళ ముందు సరి చెయ్యకపోతే నువ్వు చెడిపోతావు. కనుక నేనేం చేయాలి? ఏమండి, దేవుడు కోపం రాదా? ఆయన కోపం ఎలాగ ఉంటుందో చూస్తారా? చూద్దరు కానీ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆయన కోపం ఎలాగుంటుందో కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వ కీర్తన 11. 7వ కీర్తన 11వ మాట చూడండి ఏమంటున్నాడు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. రోజు కోపం వస్తుందటండి. ఎవరికి? మీ అమ్మకి నాన్నకేనా కోపం ఉంటుంది అనుకుంటున్నావు? ముసలైపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నావు? నీకు నోరెందుకు లేస్తుంది? ఆ ముసలోళ్ళే ఇప్పుడేం చేయగలడు వీడు నన్ను, ఆ ముసలిదిలే ఇప్పుడేం చేయగలదు నన్ను. చిన్నప్పుడు బెత్తంతో కొట్టగలదు, చిన్నప్పుడు నాన్న బెల్ట్తో కొట్టగలడు, వాతలు పెట్టగలడు, పెద్ద అయితే ఎవడు నన్ను ఏం చేయగలడు అనుకున్నా. అలాంటి తండ్రి కాదు నీ పరలోకమందున్న తండ్రి. ఈ సర్వజనులకు జన్మనిచ్చిన తండ్రి దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా అలాంటి అసమర్థుడు కాడు. ఎలాంటివాడో తెలుసా? ఒకడును, చదవండి ఆ మాట, ఒకడును మళ్ళకపోతే, అరే నేను చెబుతున్న మాట విని మీరు గాని బ్రతుకులు బాగు చేసుకోకపోతే కత్తి, ఎక్కడ నా కత్తి? కత్తిని తెచ్చి పదును పెడతాడట. దేనికి బాబు? ఆకురాయి మీద వేసి ఎందుకు కత్తి నూరుతున్నాడు నాన్న? కోడిని నరకడానికి కాదు, నిన్న నరికేస్తాడండి. నరుకుతాడు. తన విల్లు ఎక్కుపెట్టి సిద్ధం చేశాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచాడు. మరణ సాధనాల్ని అది విడిచిపెట్టాడు. ఏమైపోతావు నువ్వు? ఏమైపోతావు? దేవునికి ద్రోహం చేసి మనిషి స్వార్థపరుడుగా మారి దేవుడి నుంచి ప్రతిదీ సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ దేవుని మీదకే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? నన్ను ఎవడు అడిగేవాడు లేడు, నన్ను ప్రశ్నించేవాడు ఎవడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అది నువ్వైనా దేశమైనా ఏం చేస్తానంటున్నాడు చూద్దాం. ఒక మాట చూద్దామండి. దేవుడు అంటున్న ఈ కఠినమైన మాట ఏంటా? కఠినమైన మాట యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీ తండ్రి మాట్లాడుతున్న మాట ఈ నర సమాజంతో. ఈ నర సమాజంతో ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకం, ఎవరైతే నమ్మకాన్ని నా మీద ఉంచరో, నమ్మక ద్రోహులుగా మారుతారో, విశ్వాసఘాతకులుగా మారిపోతారో, దానికి నేను విరోధిని. విరోధట దేవుడు. అప్పుడు ఏం చేస్తారట ఆయన? ప్రాణాధారముగు ఆహారము లేకుండా నీకు చేసి అన్నం దొరకకుండా చేస్తాను. నీకు కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేస్తా. ఏమండి? చంపేస్తాడా? చంపేస్తాడు. చంపేస్తాడు ఆయన. నీ శరీర సంబంధమైన తండ్రి కొట్టేది మామూలు దెబ్బ, కానీ పరలోకమందున్న దేవుడు కొట్టేది దెబ్బ, అది చావు దెబ్బ. కొడితే నువ్వు బ్రతకవు. ఏమండి? చచ్చిపోతే ఎలా ఉంటుందండి? అప్పుడప్పుడు చూడండి, సడన్గా రాత్రిపూట పక్కింటి వచ్చి గొల్లు అని శబ్దం వినిపించింది అనుకోండి, ఏంటి ఎంత పెద్ద అరుపు వచ్చింది? అయితే ఎవరికో ఏదో అయింది, ఏదో ప్రాణం పోయింది, ఏదో జరిగింది, ఏదో ప్రమాదం. దానినే ఘోష అంటారు. ఘోష. ఏమండి? ఇశ్రాయేలు నా ప్రజలను పంపిస్తావా అడిగాడు ఫరోని. పంపించడానికి అసలు నువ్వు ఎవడో అడుగుతున్నాడు. ఆ పనికి మాలినోడు ఎవడు? ఐగుప్తు రాజు ఫరో. ఎవడు నువ్వు? నేనెవడో చూపిస్తాను రా, కంగారు పడకు.
ఎన్నిసార్లు బతిమారాడండి. ఏమండి 10 సూచక్రియలు జరుగుతున్నా పంపించేస్తాను పంపలే. సరే ఇక నువ్వు వినవుగా, కొడతానికి చావు దెబ్బ. వెళ్ళిపోండి ఇశ్రాయేలీయులారా, మీరు అందరూ వెళ్ళిపోండి, బలిపశువు చేయండి, మొత్తాన్ని దాని రక్తాన్ని ద్వారబంధాల కమ్మల మీద రాసి ఇంట్లోకి వెళ్ళిపోండి. ఆ రాత్రి పంపించాడు. ఎవరినో తెలుసా? సంహారకుడు. ఎక్కడి నుంచి వచ్చింది దూత? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దూత అయితే నిన్ను తన స్వహస్తాలతో కాపాడుతుందో అదే దూతని పేక నొక్కి చంపేస్తుంది కూడా. సంహారక దూత, మృత్యుదూత వచ్చింది. రాత్రి దిగిందంటండి, అంతే. అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 29. నిర్గమాకాండం 12వ అధ్యాయం ఏమండి 29. అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో కొడుకు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిచూలు కుమారుడు వరకు, చివరిగా పశువులు, జంతువులు, యెహోవా ఏం చేశారటండి? హతం హతం కథం. కథ కథం. ఏమండి హతం చేసింది ఎవరు? ఇదేంటండి, ప్రాణం పోసిన దేవుడు ప్రాణం తీస్తాడా? ఆ తీకి ఏం చేస్తాడు మరి? నువ్వు తిన్నగా ఉంటే నిన్ను బాగు చేస్తాడు, నువ్వు ఎదురు తిరిగితే నీ ఇంట్లోన ముసలి తండ్రులు అంటాడు గాడినా. ఏమండి నాన్న అమాయకత్వం చూసి గెంతుతున్నావా? మా అమ్మ ఏమందులేని చెప్పి చెలరేగిపోతున్నావా? నీ దేవుడు అలాంటాడు కాడు. నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడే, ఆశను నువ్వు తీర్చకపోతే నీ ఇంటిలో ప్రారంభమవుతుంది మృత్యు ఘోష. 30వ వచనం, శవము లేని ఇల్లు ఒక్కటి లేదటండి ఐగుప్తులో. ఐగుప్తులో ఏం పుట్టిందటప్పుడు? ఒక్కింట్లోనా రెండింట్లోనా ఏడుపులు. మొత్తం అన్ని ఇళ్లలో గొల్లు మన గోల. అదే ఘోష. ఘోష అంటే ఏమనుకుంటున్నారు? ఎవరు పుట్టించారు ఈ ఘోష? అణగారిపోతున్న దేవుని ఆశ, ఐగుప్తులో పెరిగిపోయిన మృత్యు ఘోష. చంపేయగలడు ఆయన, ప్రాణం పోసిన ఆయనని ప్రాణం తీసేయడం పెద్ద పని కాదు. కానీ దేవుడు అంటే భయం ఉందా? అస్సలు భయం లేదు మనకి. ఏమండి దేవుడు అంటే భయపడతారా మీరు? ఆహా. దోమను చూసి భయపడిపోతుంటారండి, బొద్దెంకను చూసి ఆ మాత్రం ఎంత తిరుగుతారండి, గెంతుతారండి. జర్రిని చూస్తే భయం, తేలును చూస్తే భయం, పావును చూస్తే భయం. మరి దేవుడిని చూస్తే ఏ భయం లేదు, నిర్భయం. భయం లేదు సమాజానికి. భయం లేని సమాజానికి దేవుడు విధించే ఘోష మృత్యు ఘోష. ఎన్ని రకాలుగా వాళ్ళని ఏడ్పిస్తాడో. ఇప్పుడు ఒక పాట చూపిస్తాను, చూసి వెళ్ళిపోండి. రాత్రి మీకు నిద్ర పట్టదు ఇంకా. మరి దేవుడు భయం చెప్పాలి కదండి. ఏమిటి, బడిలోకి వెళ్ళిన తర్వాత బడిలో పిల్లాడిని చూసి మాస్టర్ ఏమనాలి? విద్యార్థికి నమస్కారం, మీరు వచ్చి కూర్చోండి, మీకు పాఠాలు నేర్పిస్తాను, మీరు అస్సలు అల్లరి చెయ్యకండి అంటే అది వింటాడా? కమాన్ స్టాండప్, అరే బెత్తం అందుకోండిరా. ఎవడైనా సరిగ్గా చదవకపోతే తోలొలిచేస్తా. అందుకే బడికి వెళ్ళాం మనం. చిన్నప్పటి నుంచి ఎందుకు మనం బడికి దొంగలం? వద్దురా బాబు బడికి వెళ్ళామంటే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆడి దగ్గర ఒక పెద్ద వెదురు బెత్తం ఉంది, దానితో కొడుతుంటే ఇంటికి వచ్చి నక్కల మూలగాలు కుయ్యో మొర్రో. ఎందుకంటే విడిచిపెట్టడాడు, రాయకపోతే విడిచిపెట్టాడు, చదవకపోతే విడిచిపెట్టాడు. ఏమండి వాడికి ఏమైనా నీ మీద పాత పగలు శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా మాస్టర్కి? నీకు ఎందుకు కొడుతున్నాడు బెత్తంతో? నిన్ను బాగు చెయ్యాలని. నీకు దెబ్బ కొట్టకపోతే ఏమండి, నువ్వు దెబ్బ కొట్టకపోతే బాగుపడవు కదా. బెత్తం వాడాలి. ఏమండి ఒక మాస్టారు బడిలో వాడే బెత్తం మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు వాడే బెత్తం ఒకటి కాదండి, ఆయన దగ్గర చాలా బెత్తాలు ఉన్నాయట ఆయన దగ్గర. ఆ బెత్తాలు ఎలాగుంటాయి? ఇక పెద్ద తెర మీద చూడండి, చిన్న తెర మీద చూడండి. ఓకేనా? కమాన్, లైట్స్ ఆఫ్. నానా లైవ్లో పడుతుందేమో చూడండి.
దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, వసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. కుదరని రోగం వ్యాపించు తెగులు నాశనం చేసేది తన సైన్యమే. చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తుందది, త్వరగా పంటలను తింటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. చర్మాన్ని చేతులను ఎముకలను ముఖములను త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేదంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతని దేవునికి పేరుందిరా. నీళ్లవలని వచ్చు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే. దోమవలని వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తుందది, కాళ్లలో చేతులలో ఉంటున్నది. రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, వసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. రైట్ ఆన్. ఎలా ఉంది సైన్యం? ఎవరి సైన్యం అనుకున్నారు? యోవేలు. బైబిల్ చూడండి, ఈ మాట చదివి వెళ్ళిపోదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేనే పంపుతున్నాను. నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. ఎవరిదటి సైన్యం అంతా? దేవుడు పంపించాడు. పాపం ఈ పాట పాడారండి ఎస్పి బాలు. ఎంత గంభీరంగా పాడాడండి. బాలసుబ్రహ్మణ్యం పాడాడండి ఈ పాట. ఆయన కూడా ఒక చిన్న పురుగు తినేసిందండి. ఏం పురుగు అది? కరోనా పురుగు తినేసిందండి. నిజమండి. దేవుని పిల్లలారా, నువ్వెంతటి వాడివైనా, ఎంత పేరు గడించినా మైకు తుడుచుకోకుండా పాడాడటండి. నిజం. బాలు చచ్చిపోవడానికి కారణం ఏంటండి? మంచి గాన గంధర్వుడు అని పేరండి. నిజంగా మంచి సూపర్ వాయిస్. దేవుడు అద్భుతమైన కంఠాన్ని ఇచ్చాడండి.
పాడాడు, ఎన్నో క్రైస్తవ పాటలు పాడాడు, ఎన్నో మంచి పాటలు, అలాగే ఎన్నో సమాజానికి ఇంకో రకమైన పాటలు కూడా పాడాడులేండి, వదిలేయండి. కానీ ఏమండి, చిన్న అజాగ్రత్త. ఎక్కడివి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్రిములు? ఎక్కడిది ఈ వైరస్? ఎక్కడిది? దేవుడు తెగుళ్ళ మీద అధిపతట ఆయన. సైన్యములకు అధిపతిగా యెహోవా నా పేరు. భయపడవా? ఆయనకి భయపడవా? తలుచుకుంటే రేపు ఉదయం సూర్యుడిని చూడవు నువ్వు. అంత పెద్దది ఆయన సైన్యం. ఈ రాత్రికి దోమ కుడితే చాలు, ఉదయానికి చచ్చిపోతావు నువ్వు. ఏమండి, ఈ రాత్రి గుండె ఆపేస్తే చాలు, ఉదయానికి పెట్టి సిద్ధం చేసేస్తారు నీకు. కానీ దేవుడు ఇంకా నిన్ను బ్రతికుంచాడు అంటే కారణం, ఇంకా మారుతావేమో అని ఆశ చావటం లేదా ఆయనకి? నువ్వు మారాలన్న ఆశ చావటం లేదా ఆయనకి? ఒకవేళ మారకపోతే మన చావు ఖాయం.